Good morning. Today's topic is classification of codes. Generally, the codes are classified as numeric codes, okay, numeric codes and non-numeric codes, or simply alphanumeric codes. Okay, Nandi? Numeric codes and next one is alphanumeric codes. Okay. Numeric codes and alphanumeric codes, right? Alphanumeric codes. In alphanumeric codes, మనకి ఆల్ఫాబెట్స్ ఉంటాయమ్మా, నెంబర్స్ ఉంటాయమ్మా. సో ఆల్ఫాన్యూమరిక్ కోడ్స్, ఇందులో ప్రతి క్యారెక్టర్ కి కూడాను దర్ ఈస్ వన్ బైనరీ ఈక్వలెంట్. ఆల్ఫాన్యూమరిక్ కోడ్స్ లో ప్రతి క్యారెక్టర్ కి కూడాను దర్ ఇస్ వన్ బైనరీ ఈక్వలెంట్ అనమాట, రైట్? దీంట్లో వచ్చినప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఆల్ఫాన్యూమరిక్ కోడ్స్ వచ్చినప్పటికీ ASCII కోడ్, ASCII అంటామండి. ఓకే, ASCII కోడ్, రైట్? ఈ ASCII కోడ్ అంటే ఏంటి అంటే, ASCII కోడ్ మీన్స్ అమెరికన్, వన్ సెకండ్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఓకేనమ్మా, ఇది మనకి ఏంటంటే ASCII కోడ్ అంటామండి. దిస్ ఇస్ కాల్డ్ ASCII కోడ్ అనమాట, రైట్? సో ఈ మనం ఎక్కువగా ఉపయోగించే ప్రస్తుతానికి మనం చూసేదంతా కూడా ఏంటి అంటే న్యూమరిక్ కోడ్స్ మొత్తం స్టడీ చేస్తామండి. ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా మనము ఈ న్యూమరిక్ కోడ్స్ మీద మనము స్టడీ చేస్తామమ్మా, రైట్? సో ఈ న్యూమరిక్ కోడ్స్ వచ్చినప్పటికి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ వెయిటెడ్ కోడ్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి వెయిటెడ్ కోడ్స్. వెయిటెడ్ కోడ్స్ అంటే ఏంటమ్మా, వెయిట్స్ మీద డిపెండ్ అయ్యి మనకి ఉంటుందన్నమాట ఆ నెంబర్ యొక్క వాల్యూ ఉన్నది. సో వెయిటెడ్ కోడ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటండి? What are the examples for weighted codes? అంటే binary code, okay, binary code, octal, binary, octal, hexadecimal, ఇవన్నీ వస్తాయమ్మా ఎగ్జాంపుల్స్, రైట్? ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి మనకి రైట్ అందర్ కలర్. ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి మనకి ఇందులో బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్, ఓకే, తర్వాత బైనరీ, సారీ స్పెల్లింగ్ మిస్టేక్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్, డెసిమల్, రైట్? అండ్ BCD, బైనరీ కోడెడ్ డెసిమల్. ఓకే, these all are examples for weighted codes. Right? Non-weighted codes, examples for non-weighted codes. అది మనం చెప్పుకున్నామమ్మా, అందుకని కొద్దిగా నేను పాస్ చేస్తున్నాను. Non-weighted codes, రైట్? ఇది వచ్చేటప్పటికి ఏమేమో ఉంటాయండి మనకి. XS3 కోడ్, ఓకే, తర్వాత గ్రే కోడ్. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ వెయిటెడ్ కోడ్స్. ఇందులో మనం నిన్న BCD కొంత చెప్పుకున్నామమ్మా, తర్వాత ఈ గ్రే కోడ్ చెప్పుకున్నామమ్మా కొంత, రైట్? ఇప్పుడు ఈ XS3 కోడ్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ XS3 కోడ్ ఆల్సో. ఇది చెప్పుకొని మిగతా వాటికి మొత్తం వెళ్దాం, ఎందుకంటే మిగతావన్నీ కూడా వీటి మీద డిపెండ్ అయ్యే ఉంటాయండి. సో ఇవి మీకు బాగా అర్థమైతే చాలు. సో BCD కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, XS3 కూడా చెప్పుకుందామమ్మా, రైట్? సో ఇప్పుడు లెట్ us సపోజ్ డెసిమల్ వాల్యూ చెప్తామండి. ఇక్కడ మనము డెసిమల్ వాల్యూస్ ఇక్కడ రాద్దాం ఇక్కడ, రైట్? అండ్ ఇక్కడ XS3 కోడ్ రాద్దామమ్మా, XS3 కోడ్ రాద్దామండి. ఇక్కడ XS3 కోడ్ ఇక్కడ రాద్దాము, రైట్? అండ్ నౌ ఇక్కడ లెట్ us రైట్ బైనరీ వాల్యూ, సారీ XS3 కాదు, డెసిమల్. Here we have to write binary equivalent.
బైనరీ ఇక్కడ రాద్దాము అండ్ XS3. సో అండ్ దెన్ హియర్ ఇక్కడ లెట్ us write BCD కోడ్. అంటే మొత్తం కంపేర్ చేస్తున్నానమ్మా. కంపేర్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో డెసిమల్ వాల్యూ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సో 13 14 15. సో ఇది మనం చూద్దాం ఇప్పుడు, రైట్? ఈ కోడ్స్ ని మనం బైనరీలో ఎలా రాస్తామండి? బైనరీలో 0 మీన్స్ 0000 ఓకే. అలాగే 1 అంటే వాల్యూ ఎంతమ్మా? 1 ఈజ్ 0001 4 బిట్ రాస్తేనండి, 4 బిట్ రాస్తే. సో హియర్ 2 మీన్స్ 0010, 3 మీన్స్ 0011, 4 మీన్స్ 0100, 5 means 0101, 6 means 0110, 0110, 7 means 0111, 8 means 1000, 9 means 1001, 10 means 1010, 11 means 1011, 12 means 1100, 13 means 1101, 14 means 1110, 15 means 1111. ఓకేనండి, ఇవి మనం బైనరీ రాస్తున్నామమ్మా. ఒక్కసారి ఇది ఎందుకంటే ఇలా చెప్తోంది, టు అనలైజ్ దిస్, రైట్? సో అనలైజ్ చేద్దాం వీటిని. ఓకే, నేను దీన్ని బట్టి మొత్తం మీకు చెప్తూ ఉంటానమ్మా, గమనించండి. ఇక్కడ ఇంకోటి రాశానంటారు, ఇక్కడ సీక్వెన్షియల్ కోడ్స్ అని రాశానమ్మా. గుర్తు చూస్తున్నారు ఇక్కడ మీరు? సీక్వెన్షియల్ కోడ్స్ అని రాశాను. సీక్వెన్షియల్ కోడ్స్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై సీక్వెన్షియల్ కోడ్? వాట్ యు మీన్ బై సీక్వెన్షియల్ కోడ్ అంటే ఏంటంటే, గమనించండి అమ్మా, సీక్వెన్స్ ఉంటుందన్నమాట. సీక్వెన్స్ ఉంటుంది అంటే ఏంటి అంటే, ఒక తర్వాత ఒక డిజిట్, ఒక నెంబర్కి ఒక నెంబర్ డిఫరెన్స్ 1 ఉంటుందో అవుతుందండి. ఒక డిజిట్ కి ఒక నెంబర్కి ఒక నెంబర్కి డిఫరెన్స్ 1 ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ తీసుకుంటే 2 సీక్వెన్స్ తీసుకోండి రా, వరుసగా నెంబర్లు తీసుకోండి. 0కి మనకి డిఫరెన్స్ అంతా 1, 1కి 2కి తీసుకోండి, డిఫరెన్స్ అంతా 1, 3కి 4కి డిఫరెన్స్ తీసుకోండి, 3కి 4కి తీసుకోండి, నెంబర్స్ తీసుకోండి. 2 పక్కపక్క నెంబర్లు తీసుకోండి, 2 పక్కపక్క నెంబర్లు తీసుకుంటే వీటి డిఫరెన్స్ అంతా 1. 5, 6 తీసుకోండి, సీక్వెన్స్ తీసుకుంటే పక్కపక్క నెంబర్లు తీసుకుంటే, ఆర్ 4, 5 తీసుకోండి, 4, 5 తీసుకుంటే ఈ వీటి యొక్క డిఫరెన్స్ అంతా 1. అలాగే 5, 6 తీసుకోండి, డిఫరెన్స్ అంతా 1. సో ఇలా మనము సీక్వెన్స్ నెంబర్స్ తీసుకుంటే వాటి యొక్క డిఫరెన్స్ 1 అయితే కనుక ఇట్ ఈస్ కాల్డ్ సీక్వెన్షియల్ కోడ్. ఓకేనా? సో అది మన టాపిక్ మళ్ళీ ఎక్కడ అయిపోయినట్టే మనకి, రైట్? సో అంటే ఇవి మీ 2 బాగా స్టడీ చేస్తేనమ్మా మిగతా ఈ 4 మీకు స్టడీ చేసినట్టే ఆటోమేటిక్ గా. అయితే ఇందులో ఎర్రర్ డిటెక్టింగ్, కరెక్టింగ్ కోర్స్ ఉన్నాయి కదా, ఇది మాత్రమే డిఫరెంట్. ఇది మాత్రం పూర్తిగా డిఫరెంట్ అన్నమాట. ఓకే, ఇది ఒక్కటే పూర్తిగా డిఫరెంట్. 5th one ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోర్స్ ఒక్కటే పూర్తిగా డిఫరెంట్. మిగతా అన్ని కూడా మనం వీటిని చెప్పేయచ్చు. సో అండ్ చూడండి ఒకసారి దీన్ని. ఇప్పుడు XS3 కోడ్ అంటే ఏంటండి? వాట్ డు యు మీన్ బై XS3 కోడ్? XS3 అంటే ఏంటంటేనమ్మా, XS3 అని రాస్తారండి సింపుల్ గా దీన్ని. EXESS3 ఆర్ XS3 అని రాస్తారనమాట దీన్ని. XS3 అంటే ఏంటి అంటే, ప్రతి నెంబర్ కి కూడా అనమాట 3 యాడ్ చేసుకుంటూ పోతాం అనమాట. అంటే డెసిమల్ లో 0 యొక్క వాల్యూ బైనరీలో ఎంత? 0000. ఇది మీకు బైనరీలో వాల్యూ అండి, రైట్? ఇప్పుడు XS3 కోడ్ లో 0కి వాల్యూ ఎంత? XS3 కోడ్ లో ఈ డెసిమల్ 0కి వాల్యూ ఎంత అంటే 0011. XS3 3 నెంబర్స్ ఎక్కువ అండి, ఓకేనా? +3 అవుతుంది అనమాట. ఇక్కడ 3ని బైనరీలో రాస్తాం మనము 0011 అని రాస్తామమ్మా 3ని మనము. ఓకేనండి, 3ని మనము 0011 అని రాస్తామమ్మా మనం దీన్ని. ఓకేనండి, 0011 అని రాస్తామమ్మా 3ని. ఓకే, సో ఇప్పుడు డెసిమల్ లో 0 అంటే XS3లో వాల్యూ ఎంత అంటే 3 యాడ్ చేయడం అనమాట, 0011. ఓకేనండి, XS3లో మనకు వాల్యూ ఎంత అంటే అది 0011, రైట్? ఇప్పుడు 1 డెసిమల్ లో 1కి XS3లో వాల్యూ ఎంత అంటే 1కి 3 యాడ్ చేయండి, 4. ఓకేనా? సో 0100 ఇస్ ద ఆన్సర్. ఓకే, డెసిమల్ లో
1 అంటే XS3 కోడ్ లో వాల్యూ ఎంత 0100 0100. ఓకేనండి. నేను మీకు ఎలా రాస్తున్నాను దీన్ని ఇక్కడ మీకు నేను. సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు ప్రతి వాల్యూకి డెసిమల్ లో మీరు రాయాలి అంటే XS3 కోడ్ లో మీరు రాయాలి అంటే ఓకేనా, మీరు ఏం చేయాలి అంటే ప్రతి దానికి 3 యాడ్ చేయాలన్నమాట. 3 అంటే 0011 రైట్. డెసిమల్ లో 0 వాల్యూ ఎంత అంటే బైనరీలో 0 తీసుకోండి. 0000. బైనరీ ఇస్ ద బేస్ ఫర్ దిస్. XS3 కోడ్ కి బేస్ ఏంటమ్మా బైనరీ. XS3 కోడ్ లో బేస్ ఏంటి ఇక్కడ బైనరీ. ఓకే. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. 1100. దిస్ ఇస్ ద వాల్యూ. ఓకే. 0 కి వాల్యూ ఎంత 0011. 0011. ఇప్పుడు డెసిమల్ లో 1 అన్నాను అనుకోండి అమ్మా. నౌ వాట్ ఇస్ ద వాల్యూ ఇన్ XS3 అంటే 3 యాడ్ చేయాలి. ఓకే. దీని వాల్యూ అంతా 3. 0011 అంటే 3 అనమాట. దీనికి 3 యాడ్ చేయండి. బైనరీలో 1 అంటే ఎంత 0001. దీనికి 3 యాడ్ చేయండి. ఏమవుతుంది 1 + 1 0 విత్ క్యారీ 1. 1 + 1 0 విత్ క్యారీ 1 1 0. సో 1 వాల్యూ ఎంత XS3 కోడ్ లో 0100 రైట్. అలాగే 2 అనే డెసిమల్ నెంబర్ కి వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ XS3 కోడ్. వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ XS3 కోడ్. సో 2 వాల్యూ చెప్పాలి మనం. సో 2 ని బైనరీలో ఎంత రాస్తాము 2 ని బైనరీలో ఎంత రాస్తాము 0010. సో దానికి 3 యాడ్ చేయండి. 0010 కి 3 యాడ్ చేయండి. సో 1 + 1 0 విత్ క్యారీ 1 1 0. 0101 is the value. 0101 is the value here. Is the value here. సో అలా మనం రాసుకుంటూ వెళ్ళాలమ్మా. XS3 కోడ్ అంటే ఏం లేదురా 3 XS చేయండి. ఓకేనా. 3ని యాడ్ చేయండి. 3ని యాడ్ చేయండి. లేదు మాకు ఇలా కన్ఫ్యూజింగ్ గా ఉంది అనుకుంటే ఇంకో పని చేయొచ్చు. 4 అనే డెసిమల్ కి XS3 కోడ్ వాల్యూ ఎంత చెప్పాలి. చెప్పాలంటే ఏం చేయాలి 4 కి 3 యాడ్ చేయండి. ఏమవుతుంది వాల్యూ 7. ఈ 7 బైనరీలో రాసుకోండి. 0111. 0111 is the value for 7. ఓకే. ఇది XS3 అన్నట్టు అనమాట. దిస్ ఈజ్ XS3 కోడ్. దిస్ ఈజ్ XS3 వాల్యూ ఫర్ 4. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనం యాడ్ చేస్తున్నామమ్మా 3ని. ఓకే. మనం ఇక్కడ ఈ డెసిమల్ ని బైనరీలో మార్చుకొని అప్పుడు 3 యాడ్ చేయకుండా డెసిమల్ లో 3 యాడ్ చేస్తున్నాము. వచ్చిన వాల్యూకి బైనరీ రాసుకుంటున్నాము. ఇట్ విల్ బికమ్ XS3 వాల్యూ అనమాట. సో అలా చూస్తే కనుక సో వాట్ ఈస్ ద వాల్యూ హియర్. 0 కి XS3 కోడ్ లో వాల్యూ ఎంతమ్మా 0011. అలాగే 1 కి XS3 కోడ్ వాల్యూ ఎంత 0100. 2 కి XS3 లో వాల్యూ ఎంత 2 + 3 అంటే 5. 5 రాయాలి బైనరీలో. 5 బైనరీలో అంటే 0101 రైట్. 3 కి XS3 కోడ్ లో వాల్యూ ఎంత అంటే 3 + 3 6 రాయాలి. 0110. 0110 రైట్. 4 కి XS3 లో వాల్యూ ఎంత అంటే 4 + 3 7. 7 కి వాల్యూ వేసుకోండి ఇక్కడ రైట్. 0111. 0111 రైట్. ఇప్పుడు 5 కి వాల్యూ రాసుకోండి ఇక్కడ. 5 + 3 అంటే 8. 8 కి బైనరీలో రాస్తాము 1000 రైట్. 6 కి వాల్యూ ఎంత 6 + 3 అంటే 9. 9 కి వాల్యూ ఎంత బైనరీలో 0110. 7 కి +3 యాడ్ చేయండి 10. 10 కి వాల్యూ ఎంత 1010. 8 కి రైట్. 8 కి వాల్యూ ఎంత 8 + 3 అంటే 8 9 10 8 11. సో 1010 రైట్. 9 కి వాల్యూ ఎంత 9 కి వాల్యూ ఎంత 9 + 3 ఓకే 12. 1100. ఓకేనండి. ఇలా మనం రాసుకుంటూ పోతాము XS3 కోడ్ లో. ఓకేనమ్మా. ఇది క్లియర్ ఫర్ యూ. ఎనీ డౌట్స్? ఓకే. సో లెట్ us write BCD code here. BCD కోడ్ ఎలా రాస్తామండి గమనించండి అమ్మా. చెప్తాను. వాల్యూ ఆఫ్ 13 ఇన్ BCD కోడ్ చెప్తాను. XS3 కోడ్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. మనము ఈ XS3 కోడ్ కానీ BCD కోడ్లు కానీ ఓకేనండి వీటికి 0 to 9 వరకు తీసుకుంటామమ్మా వాల్యూస్. ఓకే అర్థమవుతుందమ్మా. 0 to
9 వరకే తీసుకుంటాము వాల్యూస్ ని, రైట్? అదొకటి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు బీసీడీ కోడ్ రాద్దాము. ఇప్పుడు బీసీడీ కోడ్ రాద్దాము. ఎర్రర్ రాసానా? 9, 8, 9, 10, 11. ఓకే, ఇక్కడ 1 రాయాలమ్మా. రైట్, ఎర్రర్ వచ్చింది. ఇక్కడ 1, 1 ఇది 1 ఇక్కడ, రైట్? 1011. ఓకే, రైట్, థ్యాంక్ యూ. నౌ ఇప్పుడు బీసీడీ కోడ్ రాయాలండి మనం. ఇప్పుడు మనము బీసీడీ కోడ్ రాయాలి. బీసీ కోడ్ చెప్పాను మీకు నిన్న నేను. బీసీడీ కోడ్ మీకు నిన్న నేను చెప్పాను. ఓకే, బీసీడీ కోడ్ ఎలా రాస్తాం మనము? బీసీడీ కోడ్ మనం ఎలా రాస్తాం మనము? గమనించండి, బీసీడీలో కూడా ఏంటి అంటే 0 to 9 వరకు మాత్రమే ఉంటాయి మా వాల్యూస్. 5 బిట్స్ రాయకూడదండి. 5 బిట్స్ రాయకూడదు. 5 బిట్స్ లో ఓకేనామా? 4 బిట్ తీసుకుంటాం ఇక్కడ మనము, 5 బిట్ రాయము. ఓకే, సో ఇప్పుడు 0కి వాల్యూ ఎంత అంటే 0000. బీసీడీ వాల్యూ ఎంత అంటే 0000, రైట్? 1కి వాల్యూ ఎంత అంటే 0001. 2కి వాల్యూ ఎంత అంటే 0010. 3కి 0011. 4కి 0100. 5కి 0101. 6కి 0110. 7కి 0111. 8కి 1000. 9కి 1001. ఓకేనమ్మా? ఇదన్నమాట, ఇవే మనకి వాల్యూస్, రైట్? 10, 11, 12, 13, 14 అంటే మనకి ఏమవుతాయంటే దీస్ ఆర్ ఇల్లీగల్ కాంబినేషన్స్ అవుతాయి అన్నమాట. ఓకేనమ్మా? ఇల్లీగల్ అన్నమాట ఇవి. ఓకే, సో మనకి బీసీడీలో మనకి ఏంటి 10, 11, 12, 13, 14, 15 మనకి ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ ఇల్లీగల్ వాల్యూస్. ఇవి మనకి ఇల్లీగల్ వాల్యూస్ అన్నమాట. అది గుర్తుంచుకోండి రా, దీస్ ఆర్ ఇల్లీగల్ వాల్యూస్, రైట్? 10 నుంచి 15 వరకు మనకి ఏంటి అంటే ఇల్లీగల్ వాల్యూస్. అంటే 0 to 9 వరకు మాత్రమే మనం చెప్తాము. 10 అంటే మన బీసీడీలో 1010 అని వెయ్యకూడదు. ఓకేనారా? దీని పేరు అదే ఉంది. ఏంటి దీని పేరేంటి? బైనరీ కోడెడ్ డెసిమల్. బైనరీ కోడెడ్ డెసిమల్. ఓకే, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కి మనము బైనరీ కోడ్ వేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కి మనము బైనరీ కోడ్ వేసుకోవాలి. ఓకే, మురళి, will you please mute yourself? 4430. 4430, mute yourself. 4430, mute yourself. ఓకే, సో ఇప్పుడు బీసీడీ కోడ్ అని రాస్తున్నప్పుడు 10కి మరి ఎలా రాయాలి మనము? గమనించండి అమ్మా, ఒకటి గమనించండి. 10 నుంచి 15 వరకు మనకి ఏంటి అంటే ఇల్లీగల్ కాంబినేషన్స్. ఓకేనా? అర్థమవుతుందా? ఇల్లీగల్ కాంబినేషన్స్. ఓకే, 10కి 1001 వేయకూడదమ్మా. 11కి 1011 వేయకూడదు. అప్పుడు మొత్తం మళ్ళీ బైనరీ అయిపోతుంది అనమాట, రైట్? బీసీడీ కోడ్ బైనరీ కోడెడ్ డెసిమల్. ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కి మీరు బైనరీ కోడ్ వేసుకోవాలి. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కి కూడా మీరు 4 బిట్ బైనరీయే వేయాలి. అది కూడాను గమనించండి, 4 బిట్ బైనరీయే వెయ్యాలి. ఓకేనా? ఇప్పుడు 10 అంటే ఏంటి? 10. 10 అంటే ఏంటి? 10, రైట్? 1 కి ఎలా రాస్తాం మనము 4 బిట్ బైనరీలో? 0001. ఓకే, 0 కి ఎలా రాస్తాము? 0000. ఇలా మనం రాయాలి 10 నుంచి 15 వరకు. మనకి ఏంటి అంటే అవి ఇల్లీగల్ కాంబినేషన్స్. ఇది మనకి బీసీడీ అవ్వదు, బీసీడీలో ఉండదు. ఓకేనామా? గమనించండి ఇక్కడ మీరు, రైట్? ఎందుకంటే ఇలా చెప్తుంది నేను, బీసీడీలో మళ్ళీ మీకు ఎడిషన్స్ ఉన్నాయమ్మా. మళ్ళీ బీసీడీలో మళ్ళీ మీకు సబ్ట్రాక్షన్స్ ఉన్నాయరా. బీసీడీలో మళ్ళీ 9th కాంప్లిమెంట్ ఉంది. బీసీడీలో మళ్ళీ మీకు 10th కాంప్లిమెంట్ ఉంది. బీసీడీలో మళ్ళీ మీకు 2th కాంప్లిమెంట్ ఉంది. ఇలా అన్ని ఉన్నాయి మీకు, కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది మళ్ళీ కూడా చెప్తున్నాను అందుకని ఈ పాయింట్. 1, 11 అంటే ఏంట్రా? 11. ఓకేనా? 11 అంటే మళ్ళీ మీరు 1011 వేయకూడదమ్మా. మీరు 11 అంటే 1011 వేయకూడదమ్మా. బీసీడీలో ఎలా వేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కి మీరు బైనరీ కోడ్ డెసిమల్ వేయాలి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కి మీరు 8421 కోడ్ వేయాలి. ఓకేనా? అది కూడా 4 బిట్టే వేయాలి. సో 11 అంటే ఏంటి? 11 అంటే ఏంటి? 11. సో 1 కి 0001, మళ్ళీ 1 కి 0001. ఇది మీకు 11 అవుతుంది బీసీడీలో. ఇది మీకు 11 అవుతుంది బీసీడీలో. ఓకేనా అండి? అలాగే 12 అంటే 1, 2. 1 కి 0001, 2 కి 0010, రైట్? అలా రాయాలి. 13 అంటే 1, 3.
1 కి 0001, ఓకే 3 కి 0011 అలా రాయాలమ్మా, రైట్. 8421 కోడ్ వేసుకోవాలి. 4 బిట్ 8421 కోడే వేయాలి అని చెప్తున్నాను, రైట్. 14 కి అంటే 14 0001, 4 కి 0100 4 అంటే, రైట్. 15 కి 0001 అండ్ 5 అంటే 15, 1 కి 0001, 5 అంటే మనకేంటి 0101, ఓకేనమ్మా. ఇలా మనం వేసుకోవాలి వాల్యూస్ ని BCD లో, రైట్. ఇలా మనం వేసుకోవాలి వాల్యూస్ ని BCD లో, ఇది గుర్తుంచుకోండి, ఓకేనండి. ఇప్పుడు ఒక నెంబర్ చూద్దాము, రైట్. 36 అనే నెంబర్ చూద్దామండి. 36 నెంబర్ ఎలా వేస్తామమ్మా? 3 కి బైనరీ కోడ్ వేస్తాము 0011. 6 కి మళ్ళీ బైనరీ కోడ్ వేస్తాము 0100. ఇది మీకు ఏమైంది అంటే ఇప్పుడు ఇది BCD కోడ్ అవుతుంది, ఇది మీకు BCD కోడ్ అవుతుంది, ఓకే. ప్రతి 4 బిట్స్ వేయాలి, 4 బిట్. That's why BCD is also called 4-bit 8421 code. 4-bit 8421 కోడ్ అని చెప్తున్నామమ్మా. అయితే BCD లో చాలా రకాలు ఉన్నాయిరా. 4-bit 8421 కోడ్, 4-bit 2421 కోడ్, ఇలాగా చాలా ఉన్నాయన్నమాట. BCD లో మళ్ళీ మనకి దగ్గర 10 రకాలు ఉన్నాయి, ఓకేనమ్మా. ఇవి మొత్తం మనం చూడము. జనరల్ గా BCD అంటేనే 4-bit 8421 కోడ్ కింద రాస్తామన్నమాట మనము. ఇలా కాకుండా దే ఆర్ నోన్ ఫర్ నోటేషన్స్, కానీ దోస్ అప్లికేషన్స్ ఆర్ లిమిటెడ్ అన్నమాట. సో ఇది బైనరీ అంటే, రైట్. ఇప్పుడు ఒకటి మీరు గమనించండి రా, మీరు XS3 కూడా ఇప్పుడు బైనరీ కూడా తీసుకోండి. బైనరీలో కూడా సక్సెసివ్ నెంబర్స్ తీసుకుంటే కనుక సక్సెసివ్ నెంబర్స్ వచ్చేటప్పటికి ఫర్ ఎవ్రీ 601110, కరెక్టే కదా? ఎంత ప్రాసెస్ ఏమన్నా? ఓకే 0110 6కి, రైట్. థ్యాంక్ యూ. ఓకే, నా ఇక్కడ చూడండి, మీరు సక్సెసివ్ బిట్స్ చూస్తే కనుక సి హియర్ మీకు డిఫరెన్స్ 1 ఉంటుందండి, ఓకే. 0000 అంటే 0, 0001 అంటే 1, సో డిఫరెన్స్ ఎంత 1. ఇప్పుడు దీనికి మీరు డిఫరెన్స్ తీసుకున్నారా 0001 కి 0010కి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ హియర్ 1. అలాగే ఏదైనా నెంబర్స్ తీసుకోండి, మీరు టేక్ ఎనీ నెంబర్స్, సక్సెసివ్ నెంబర్స్ 0101 తీసుకోండి, 0110 తీసుకోండి. సో ఈ రెండు నెంబర్స్ కి మీకు సక్సెసివ్ నెంబర్స్ ఏం, నీకు డిఫరెన్స్ ఎంతమ్మా ఇక్కడ 1. సో మీకు సక్సెసివ్ నెంబర్స్ కనుక డిఫరెన్స్ 1 వస్తే ఇట్ ఈస్ కాల్డ్ సీక్వెన్షియల్ కోడ్. ఇట్ ఈస్ కాల్డ్ సీక్వెన్షియల్ కోడ్. ఇట్ ఈస్ కాల్డ్ సీక్వెన్షియల్ కోడ్, ఓకేనా అండి. ఇప్పుడు మీరు XS3 కూడా చూసుకోండి రా. 0001 అంటే వాల్యూ మీకు యాక్చువల్లీ ఎంత, 0011 అంటే మీకు యాక్చువల్లీ మీకు వాల్యూ ఎంత, ఇది 3 యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ XS3 లో మనకి ఏంటి, అది 0 అవుతుంది అనమాట, అది 0 అవుతుంది అనమాట. సో మీరు XS3 లో వచ్చేటప్పటికి గుర్తుంచుకోవాల్సిన టాపిక్ ఒకటి ఉందన్నమాట, రైట్. అదేంటి, XS3 లో వాట్ ఆర్ ఇల్లీగల్ కోడ్స్, వాట్ ఆర్ ఇల్లీగల్ కోడ్స్. XS3 లో మీకు ఇల్లీగల్ కోడ్స్ ఏంట్రా? ఇక్కడ కూడా మీకు డిఫరెన్స్ 1 ఉంటుందమ్మా. సో టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ సక్సెసివ్ నెంబర్స్, ఇక్కడ మీకు డిఫరెన్స్ 1 ఉంటుందండి చూసుకుంటే కనుక, ఓకేనా. సో ఇప్పుడు మీరు విన్నారు కదా ఇది. మరి XS3 కోడ్ కి మీకు ఇల్లీగల్ కోడ్ ఏంటి చెప్పండి ఇక్కడ నాకు. XS3 కోడ్ ఇల్లీగల్ కోడ్స్ ఏంటి చూడండి. XS3 లో మీకు 0000 ఉందా అమ్మా మీకు XS3 లో? లేదు. హియర్ XS3 లో ఇక్కడ మీకు 0000 లేదమ్మా. సో 0000 ఇస్ ద ఇల్లీగల్ కోడ్ ఇన్ XS3 కోడ్, ఓకేనా. అలాగే 0001 ఉందా? లేదు. సో ఇది కూడా మీకు ఇల్లీగల్ కోడే, రైట్. తర్వాత 0010 ఉన్నదా మీకు? లేదు. ఇది కూడా మీకు ఇల్లీగల్ కోడేనమ్మా. దిస్ ఇస్ ఆల్సో ఇల్లీగల్ కోడ్ ఇన్ XS3, ఓకేనా. ఈ మూడే కాకుండా 1100 తర్వాత ఏముందిరా ఇక మనకి 1101 ఇస్ ద ఇల్లీగల్ కోడ్, 1110 ఇస్ ద ఇల్లీగల్ కోడ్, 1111 ఇస్ ద ఇల్లీగల్ కోడ్. ఇవి మీకు ఈ 6 కూడా మీకు ఏంటి అంటే ఇల్లీగల్ కోడ్స్, ఓకేనా. గమనించండి జాగ్రత్తగా, ఇక్కడ మీకు 6 ఉన్న ఇల్లీగల్ కోడ్స్ అన్నమాట, ఓకేనా అండి. అలాగే BCD కనుక తీసుకుంటే 0 to 9 వరకు మాత్రమే ఎస్
0 to 9 XS3 లో కూడాను 0 to 9 వరకే రాస్తాము. ఓకేనండి, మీతో అన్ని కూడా మనకి ఇల్లీగల్ కోడ్స్ అవుతాయి. టు స్కిప్ దోస్ వాల్యూస్ 6 యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఎందుకు 6 యాడ్ చేయాలి అంటే దీస్ ఆర్ 6 ఇల్లీగల్ కోడ్స్. దెర్ ఆర్ 6 ఇల్లీగల్ కోడ్స్ ఇక్కడ మనకి XS3 లో. ఓకేనామా, కాబట్టి మనం స్టేట్స్ స్కిప్ చేసుకోవాలంటే 6 యాడ్ చేయాలి. ఈ మాట బాగా గుర్తుంచుకోండి, మీకు నెక్స్ట్ మీ క్లాస్ వస్తుంది. ఇల్లీగల్ స్టేట్స్ ని స్కిప్ చేయాలంటే ఏం చేయాలి? 6 యాడ్ చేయాలి. ఎందుకని అంటే దీస్ ఆర్ 6 ఇల్లీగల్ కోడ్స్. ఓకేనా, 6 ఇల్లీగల్ కోడ్స్ ఉన్నాయి కాబట్టి ఇల్లీగల్ కోడ్స్ ని మీరు స్కిప్ చేయాలి అంటే ఏం యాడ్ చేయాలి? 6 యాడ్ చేయాలి. ఎందుకు ఏమిటంటే నెక్స్ట్ చూద్దాము. ఓకే, అలాగే బీసీడీ కూడా చూసుకుంటారా మీరు. ఇఫ్ యు టేక్ బీసీడీ, బీసీడీలో మీకు వాల్యూస్ ఏంటి? 0 to 9 వరకే మీకు ఉన్నాయిరా. 10 ని మీరు 1 రాయట్లేదమ్మా, గమనించండి, ఒకసారి మీరు గమనించండి రా. రైట్, ఐ విల్ టేక్ అనదర్ కలర్. చూడండి ఇక్కడ మీకు బీసీడీలో కూడా మీకు ఏమున్నాయి? 0 to 9 వరకే ఉన్నాయి వాల్యూస్. 0 to 9 వరకే మీకు ఉన్నాయి వాల్యూస్. ఓకే, బీసీడీలో కూడాను. ఓకేనామా, మీకు బీసీడీలో 10 అంటే ఏంటి? 1010 రాయట్లేదమ్మా మీరు. ఓకేనా, 1010 రాయట్లేదమ్మా ఇక్కడ మీరు. ఓకే, 1 కి 8421 కూడా రాస్తున్నారు, 0 కి 8421 కూడా రాస్తున్నారు. ఒక్కసారి మళ్ళీ చెప్తా, గమనించండి. రైట్, మీరు 10 అనే నెంబర్ కి 842 కూడా ఎలా రాస్తున్నారు మామూలుగా బైనరీలో? అంటే 1010 రాస్తారమ్మా మీరు బైనరీలో. ఓకే, దిస్ ఈస్ ఇన్ బైనరీ. ఓకే, అంటే టోటల్ నెంబర్ కి రాస్తాము, మనం వాల్యూ అన్నమాట. కానీ ఇదే 10 కి వాట్ యు హావ్ టు రైట్ ఇన్ బీసీడీ? 0 కి 0000 అని, మళ్ళీ 1 కి 0001 అని రాయాలి. ఇలా రాయాలి బైనరీ కోడ్, బీసీడీ కోడ్. కాబట్టి 10 అనేసి మీకు 100 అనేసి మీకు ఉండదు. 1010 అనేసి అసలు కాన్సెప్టే మీకు రాదు. సో మీకు బీసీడీలో వాట్ ఆర్ ఇల్లీగల్ కోడ్స్? ఇవన్నీ అన్నమాట. ఇంకా ఆల్ ఆర్ ఇల్లీగల్ కోడ్స్ ఇన్ బీసీడీ. ఓకే, మీకు 1010 ఉండదమ్మా, మీకు బైనరీలో ఉంటుంది మీకు. రైట్, ఇది మీకు ఇవన్నీ మీకు బైనరీలో ఉంటాయండి. మీకు బీసీడీలో 1010 ఉండదు, 1011 ఉండదు, 1100 ఉండట్లేదు. రైట్, తర్వాత 1101 ఉండట్లేదు, తర్వాత 111 ఉండట్లేదు, తర్వాత 1111 ఉండట్లేదు. ఈ 6 చూడండి, ఇక్కడ కూడా మీకు 6 ఉన్నాయా మీకు వాల్యూస్. ఓకేనా, ఇక్కడ కూడా మీకు 6 ఉన్నాయమ్మా నెంబర్స్. ఓకే, గర్ల్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. గర్ల్స్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. సో ఇక్కడ మీకు బీసీడీలో కూడా మీకు 6 ఇల్లీగల్ కోడ్స్ ఉన్నాయి. బీసీడీలో కూడా ఇక్కడ మీకు 6 ఇల్లీగల్ కోడ్స్ ఉన్నాయి. రైట్, అవేంటేంటి? 1010, 1011 అంటే 10, 11, 12, 13, 14, 15 రా. 10, 11, 12, 13, 14, 15 ఆర్ ఇల్లీగల్ ఇన్ XS3 అండ్ నేను చెప్పకూడదు అప్పుడే నేను బీసీడీ. ఓకేనండి, XS3 లో ఏమున్నాయి అంటే 0000, 0001, 0010, 1101, 1110, 1111. ఈ 6 మీకు ఇల్లీగల్ కోడ్స్ XS3 లో. మీకు ఈ 6 కూడాను ఇల్లీగల్ కోడ్స్. ఓకేనా, అదే బీసీడీలో మీకు ఇల్లీగల్ కోడ్స్ ఈ 6 అన్నమాట. రైట్, 1010, 1011, 1100, 1101, 1110, 1111. ఓకే, ఇవి మీకు ఇల్లీగల్ కోడ్స్. బాయ్స్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. బాయ్స్ ఓకేనమ్మా, ఇది కాన్సెప్ట్ రా. ఇది ఒక్కడే అర్థం చేసుకోండి చాలు, ఇక మిగతా మొత్తం మీకు వచ్చేస్తాయి. రైట్, మీకు ఇప్పుడు బీసీడీ అంటే ఏంటో తెలిసింది, మనం చెప్పుకున్నాం గ్రే కోడ్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాము, అది తెలిసింది. XS3 కోడ్ తెలిసింది. ఓకేనా అండి, చాలు. సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్స్ అంటే మళ్ళీ మీకు ఎందులో ఉన్నాయి? మళ్ళీ అంటే XS3 సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్. XS3 ఈజ్ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్. అంటే గమనించండి, అంటే ఏంటి సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ అంటే ఏంటి అంటే 0 to 9 నెంబర్స్ ఫస్ట్ చూడండి రా. ఇదిగో 0011, ఇది చూడండి 1100 చూడండి. ఇక్కడ చూస్తే కనుక చూడండి XS3 లో చూస్తే కనుక 0ని 9ని కంపేర్ చేస్తే అంటే 0011, 1100 కంపేర్ చేస్తే ఎక్కడైతే 0 ఉందో అక్కడ మీకు 1 వస్తుంది రా. చూడండి 00 ఉన్న చోట ఇక్కడ మీకు 11 వచ్చింది, ఇక్కడ మీకు 11 ఉన్న చోట 00 వచ్చింది. అలాగే 0100 ఉన్న చోట మీకు కాంప్లిమెంటింగ్ కోడ్ ఏమొస్తుంది అంటే
1011. ఓకేనా? అంటే ఈ వాల్యూలో మీకు 0 ఉన్న చోట ఇక్కడ మీకు 1 వస్తుంది, ఇక్కడ మీకు 1 ఉన్న చోట ఇక్కడ మీకు 0 వస్తుంది. ఇది కాల్డ్ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్. ఓకేనండి? అలాగే 0101 కాస్త మీకు ఉల్టా చూడండి, ఇక్కడ 1010 వస్తుంది. అలాగే 0110 ఉన్న చోట ఇక్కడ మీకు కాంప్లిమెంటింగ్ కోడ్ 1001 వస్తుంది అనమాట. అలాగే 0111 దగ్గర మీకు 1000 వస్తుంది. ఇలా వస్తే ఇట్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంటింగ్ కోడ్స్. ఇలా వస్తే ఇట్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంటింగ్ కోడ్స్. కాబట్టి ఇవి మీకు ముందు ఈ మూడు అర్థమైతే, ముందు మీకు ఈ ఫస్ట్ ఈ మూడు మీకు అర్థమైతే మీకు ఇంకా టోటల్ కాన్సెప్ట్ అర్థమైపోతాయమ్మా. దట్స్ వై గ్రే కోడ్ BCD